నమస్తే బాబు, చెప్పండి. జగన్ గారి పాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? జగన్ పాలన చాలా బాగుంది, అద్భుతంగా. ఉండేవాళ్ళు లేని వాళ్ళు అనేది లేకుండా, మనోడు తనోడు మనకు ఓటు వేసినారా ఏ లేదనేది కూడా లేకుండా అర్హత ఉండే ప్రతి మనిషికిను బియ్యము, మంచిదో పెన్షను, సంక్షేమ పథకాలు, ఇండ్లు, రోడ్లు, డ్రై క్లినిక్ మొత్తం చేస్తున్నాడు. మీకు బాగా నచ్చిన సంక్షేమ కార్యక్రమం ఏంటి జగన్ పాలన? ప్రతి ఒక్కటి నచ్చిందే, నచ్చలేదని చెప్పేకి మనకు నో రాదు. మరి 2024లో గెలిచేదారంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళ వర్కౌట్ అవుతుంది అంటారు. ఇంకా 10 మంది పొత్తు పెట్టుకోరాని వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారే, నెక్స్ట్ సీఎం కూడా ఆయనే ఖచ్చితంగా. మరి జగన్కి భయపడే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారంటారు. జగన్ సార్కి భయపడి కాదు, వాళ్ళు దిగులతో పోయినారు అని చెప్పాలా. జగన్ సార్ చూస్తే మంచి వ్యక్తి, ఆయన చూసి వాళ్ళు భయపడేదేముంది. వాళ్ళు దిగులకి వాళ్ళు మనం వస్తామో లేదో అని పొత్తు పెట్టుకున్నారు, ఇది నిజం. వాళ్ళు గెలుస్తారనే నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి పొత్తుకు పోయినారు. మరి సిద్ధం సభలపై మీ అభిప్రాయం ఏంటి? సిద్ధం సభలో వాళ్ళు 10 పెట్టుకున్నా మన సిద్ధం సభ ఒకటి ఈక్వల్ రాదు. ఎందుకంటే నిజాయితీగా ప్రతి ఒక్కరికి సంక్షేమము, ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ప్రకారము, ప్రతి ఒక్క చిన్న పిల్లలకి ఇంకా రోడ్లు ఇంకా బస్సులు ఇంకా అమ్మఒడిని ఇంకా ప్రతి ఒక్కరికి అందరికీ అందుతుంది మహిళకి. డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారని చెప్పేసి ప్రచారం ఉంది కదా, దాని గురించి? అయ్యా నేను కుప్పం ఇంకా వచ్చిన 3 రోజులు అయింది, నాకు రూపాయి ఎవరు ఇచ్చింది లేదు, చేయింది లేదు. అభిమానంతో వస్తాం. అన్న, జగన్ గారి పాలన ఎలా అనిపించిందండి మీకు? నెంబర్ 1, ఎటువంటి ఇబ్బంది లేదు. సచివాలయాలు కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ మొత్తం అందరికి, ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి అందించిన పథకాలే. ఆయన మళ్ళీ రావాలి, 175 రావాలి. జగన్ గారు పెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? నాకు బాగా నచ్చిన అన్ని పథకాలు నచ్చినాయి. మళ్ళీ కూడా అలానే సాగించాలి జగన్. 175. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, వర్కౌట్ ఏమైనా అవుతుంది? ఎన్ని పెట్టుకున్నా జీరో అనే. మన జగన్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం చంద్రశేఖర్ గారి మెజార్టీతో, మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం చంద్రశేఖర్ గారితో మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పేసి. అంటే మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చెంది ఏం జరిగింది? మాకు అన్ని ఫుల్ జరిగినాయి. మాకు కావాల్సింది మాకు జరిగాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రశేఖర్ని ఇంతకుముందు సురేష్ గారిని 3 సార్లు గెలిపించాము, ఒకసారి దేవరాజుని గెలిపించాము, ఈసారి కూడా చంద్రశేఖర్ని గెలిపిస్తాము. సభలపై మీ అభిప్రాయం ఏంటి? ఎంతమంది లక్షల్లో జనాలు వస్తున్నారు? ఎలాంటి అభిమానం ఎక్కువ ఉంది. అన్ని అనుకున్న పనులు మొత్తం చేశాడు, చేశాడు. మా తమ్ముడపల్లి ఎలపటి శివారెడ్డి గారు, సర్పంచ్ గారు మాట్లాడతారు మాటలు. నమస్తే అన్న. నమస్తే. జగన్ గారి పాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? జగనన్న పాలన 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రజలకు మేలు జరిగింది. నవరత్నాలు అనే కార్యక్రమం ఈ గడప గడపకు ప్రతి కుటుంబానికి ప్రతి వారికి మేలు జరిగింది. కాబట్టి మరొకసారి జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీకే పథకం బాగా నచ్చింది? మాకు విద్య, వైద్యం, ఆరోగ్యం, మహాభాగ్యం, అంతకన్నా ఇంకెక్కువ ఏం కావాలి? కూలీలు, కార్మికులు, కర్షకులకు ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. రైతులకు ఇంటింటికి వైద్యం, ప్రతి ఒక్కరికి రేషను, ప్రతి ఒక్కరికి పింఛని, అందరికీ వికలాంగులకు అందరికీ మేలు జరిగింది. మరి నెక్స్ట్ గెలిచేది ఎవరు? అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు ఏమన్నా వర్కౌట్ అవుతుందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకా ఎవరెవరు ఏడీలు ఎందరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. మరి చంద్రబాబు పొత్తు పెట్టడం కారణం ఏంటంటారు? జగన్కి భయపడంటారు? ఇప్పుడు ఒకటి ఉదాహరణకు చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అదురుకోనట్లా. జగన్మోహన్ రెడ్డి ఈయన యుద్ధానికి సిద్ధం కాకుండానే సంసిద్ధం అంటే అర్థం ఏంది? మేము చేయలేమనే అర్థం. సంసిద్ధం అంటేనే చేయలేమనే అర్థం. యుద్ధానికి జగనన్న సిద్ధం. 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం, గెలుస్తున్నాము. సవాల్పై మీ అభిప్రాయం ఏంటి? మొన్న భీమిలి జరిగింది, విశాఖపట్నం, మొన్న ఏలూరు దెందలూరు జరిగింది, మరి మొన్న అనంతపూర్ రాప్తాడు జరిగింది, మరి ఇప్పుడు బాపట్ల మేదరమెట్లలో జరుగుతుంది సిద్ధం సభ. ఈ సిద్ధం సభకు దాదాపు 15 లక్షల మంది వస్తున్నారు. ఇప్పటికే జనం నిండుకున్నారు. ఇంకా 2 గంటలు 3 గంటల వరకు జనం విపరీతంగా వచ్చేస్తారు.
దాంట్లో అనుమానమే లేదు. ఎలా అనిపించిందండి జగన్ గారి పాలన? జగన్ గారి పాలన చాలా బాగుందన్న. ఇంటింటికి బియ్యం ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి, ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఉచితంగా బియ్యం ఇచ్చిన వాళ్ళు లేరన్న. ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారన్న. చాలా సంతోషంగా ఉంది. ప్రతి పేదవాడికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు లేడీస్కి డబ్బులు పడుతున్నాయి. బల్లె స్కూల్లో పిల్లలకి పడుతున్నాయి. రైతు భరోసా పడుతున్నాయి. అదేవిధంగా చాలా మంచి పనులు చేసిండన్న. చాలా థ్యాంక్స్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ ఎంతవరకు మీకు పనికొస్తుంది? ఇద్దరు 2 వైపులు అందరికి బాగా చేస్తున్నారు. చాలా చక్కగా పార్టీ పరంగా అస్సలు చూడట్లేదన్న. నెంబర్ 1గా చేస్తున్నారన్న. శబాస్ వాలంటీర్ సచివాలయం సిబ్బంది. 2014లో అదే పొత్తు వర్కౌట్ అయినట్టు మళ్ళీ చంద్రబాబు ఏమైనా ఈసారి వర్కౌట్ అవుతుందా? కాదన్న, సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు. 95 నుంచి 120 సీట్లు పక్కా గ్యారంటీ. అది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది. ఎంతమంది వాళ్ళు పొత్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతున్నారు. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని వ్యతిరేకించి మళ్ళీ ఇప్పుడు అతనితోనే పొత్తు పెట్టుకుంటున్నాడు కదా. సో దాని గురించి మనం ఏం చెప్పలేము. అది వాళ్ళ వ్యతిరేకత. మనకు స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి, అదే ప్రత్యేక హోదా ఇవ్వలేని పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నాడు. దాని గురించి అయితే అంతగా చెప్పలేము. పరిపాలన అయితే నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. చాలా బాగా చేసింది. రోడ్స్ కానీ ఇంకా ఎలా ఉన్నాయి? స్కూల్స్ డెవలప్మెంట్ నాడు నేడు సూపర్ గా చేసిండన్న. చాలా బాగుంటాయి అన్న. కానీ భవిష్యత్తులో ఉంటే తార్ రోడ్లు ఈసారి మాత్రం నెంబర్ 1గా చేస్తారు సీఎం అయిన తర్వాత. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తే ఇంకెలాంటి మార్పులు తీసుకొస్తారు? ఎలాంటి బాగా చేస్తారు. ఇంతకంటే ఇంకా 2 రెట్లు పెంచే చేస్తారు. చాలా బాగా చేస్తారు. జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారన్న. థ్యాంక్ యూ. ముక్కలో జగన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు జగన్ గారి గురించి? చాలా మంచిగా చేసిండన్న. గతం సీఎం కంటే ఈ సీఎం చాలా బాగా చేసిండన్న. ఉచితంగా బియ్యం కరోనా టైంలో కూడా అన్న చాలా బాగా చేసిండన్న. కరోనా టైంలో కూడా ఏవి కూడా ఆయన చెప్పిన పథకాలు ఏవి కూడా మిస్ చేయలేదన్న. చాలా చక్కగా చేసిండన్న. చాలా థ్యాంక్స్ అన్న జగనన్న గారికి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.